అండి. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు పెసరపప్పు క్యాబేజీ వండాను అంటే అది ఫుల్ రెసిపీ కావాలని చెప్పారు. దానికోసం ఈరోజు నేను మళ్ళీ ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి. చిన్న క్యాబేజీ తీసుకున్నా, 2 స్పూన్లు పెసరపప్పు తీసుకున్నా. ఎందుకంటే క్యాబేజీ చిన్నది కదా. నీళ్లు పోసుకుని పప్పును నానబెట్టుకుని ఈ లోపల ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెడీ చేసుకుంటా. ఇగోండి తాలింపు గింజలు రెడీ చేసుకున్నాను. నాకు మైక్ లేదు. నా యూట్యూబ్ సక్సెస్ అయితే మైకు ఫోను 2 కొత్తవి కొనుక్కుంటాను. ఇగోండి ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సీ పడదామని ఇందులో వేసాను. తొక్కల కింద తగలకుండా. నూనె కాగిందండి. తాలింపు గింజలు వేసుకుంటున్నాను. తాలింపు గింజలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేస్తాను. ఇవి కూడా బాగా వేగే లోపల క్యాబేజీ కట్ చేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు కూడా మిక్సీ పట్టేసుకున్నామండి. ఇలాగా ఇవి కూడా ఇందులో వేసేసుకోవచ్చు. పచ్చిమిరకాయల పేస్ట్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటాను, తొందరగా మగ్గిపోతుంది. షార్ట్ వీడియో కింద పెడదాము అనుకుంటే అస్సలు పెట్టలేకపోతున్నానండి. ఏంటో నాకు రావట్లేదు. అది కూడా ట్రై చేయాలి, నేర్చుకోవాలి. ఎవరినన్నా తెలిసిన వాళ్ళని అడిగి ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గనిద్దాం. మీలో ఎంతమందికి పెసరపప్పు క్యాబేజీ కూర తెలుసు? నేను ఫస్ట్లో క్యాబేజీ అస్సలు తినేదాన్ని కాదండి. ఇలా వండుకోవడం వల్ల తినాలనిపిస్తుంది, తింటున్నాను కూడా. దీన్ని 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఈ లోపల క్యాబేజీ కట్ చేసుకుందాం. క్యాబేజీ మొత్తం కటింగ్ అయిపోయిందండి. ఉల్లిపాయలు ఎలా వేగినాయో చూద్దాం. ఆల్మోస్ట్ ఇవి కూడా బాగా వేగినాయి. ఇందులోనే క్యాబేజీ కూడా వేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే. ఈ పొళ్ళు ఆ పొళ్ళు ఏమి వేయకలేదు. చూసారా, నా వంటలన్నీ ఇలా సింపుల్గానే ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. టేస్ట్గా ఉన్నాయని నేను చెప్పడం కాదండి, నేను పెట్టిన వీడియో బట్టి మీరు కూడా చేసుకుని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? ఎందుకంటే అండి, ఈ పొళ్ళు ఆ పొళ్ళు అంటే మనం ఎలా వండుకునే కూరని అలా వండుకోవాలి. కానీ నాకేమో నేను, మా అమ్మ, మా అమ్మమ్మ, మా బాగుతక్క అందరూ సింపుల్గానే వండుతారు. నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను కాబట్టి ఎక్కువ శాతం నాకు కూడా ఇలాగే నచ్చుతాయి. నా వంటలు కూడా మీరు టేస్ట్ చేసుకుని ఎలా ఉన్నాయో, బాగుంటే బాగున్నాయని, బాగోకపోతే బాగోలేదని కామెంట్ చేయండి. చక్కగా మీ చేతులతో ఒక్కసారి ఒక 10 లైకులు కొట్టండి. చూడండి ఎంత తొందరగా మగ్గిపోయిందో కూర. అంతేనండి, ఉప్పు పసుపు వేస్తే తొందరగా ఉల్లిపాయలు వేగుతాయి, కూర కూడా తొందరగా మగ్గిపోతుంది. ఇంకొక 10 నిమిషాలు మగ్గిందంటే ఇందులో పెసరపప్పు వేయచ్చు. 10 నిమిషాలు మూత పెట్టి పెడదాం. క్యాబేజీ కూడా మగ్గిపోయింది. దీంట్లో కడిగి పెట్టుకున్న పెసరపప్పు నానబెట్టాను కదండి, నానబెట్టి కడిగాను. పెసరపప్పు వేసేసుకుంటున్నాను. ఈ పెసరపప్పు కూడా వేసుకుని బాగా ఒక 20 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం. చూడండి చక్కగా ఉడికింది. ఈ కూర చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది. అందరు చేసి టేస్ట్ ఎలా ఉందో. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి నాకైతే. మీరు కూడా వండుకొని ఎలా ఉందో చెప్పి నాకు ఒక లైక్ కొట్టండి ప్లీజ్.